అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 10 జూన్ 2018 మార్నింగ్ సెషన్‌లో ఏదైతే టెట్ పేపర్ 1 జరిగిందో, దానికి సంబంధించిన విశ్లేషణని మనం చేయబోతున్నాం. అసలు ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? టెక్స్ట్ బుక్‌లో నుంచే వస్తున్నాయా? టెక్స్ట్ బుక్స్‌లో నుంచి వస్తుంటే, ఏ తరగతి టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువగా అవి రావడం జరుగుతుంది? ఇలాంటి విషయాల్ని మనం చర్చించుకోబోతున్నాం. అంతేకాదు టెక్స్ట్ బుక్‌లో ఓకే. సిక్స్త్ అయినా, సెవెంత్ అయినా, ఎయిత్ అయినా ఏ పార్ట్ నుంచి ఎక్కువ మార్కులనేవి మనకు రాబోతున్నాయి. ఇవన్నీ మనం దీనిలో డిస్కస్ చేయబోతున్నామండి. అయితే మీ దగ్గర గనక వీటికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు గనక మీ దగ్గర లేకపోయినా, లేకపోతే టెక్స్ట్ బుక్స్ లేకపోయినా, మన ఏదైతే బ్లాగ్ ఉందో దానిలోకి వెళ్ళిపోయి చివర్లో దీనికి సంబంధించి ఉన్నాయి అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది మన బ్లాగ్ pcvtet2020sgt.blogspot.com. తర్వాత ఇక్కడ రీడ్ మోర్ అని గనక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తాయి. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి. పీడిఎఫ్లు కూడా ఉన్నాయి. అవసరమైన వాళ్ళు మాత్రమే వీటిని తీసుకోండి. ఇక చివరికి వచ్చేద్దాం. అండ్ మీ మొబైల్లో కూడా ఇవి చక్కగా ఓపెన్ అవుతాయి. అండ్ ఈ టెక్స్ట్ బుక్ కానివ్వండి, తర్వాత అదిగోండి ఇది ఎస్సీఆర్టీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత టెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ దానిలోకి వెళ్ళిపోయి మీరు మొదటే ఉంటుంది ఇది జూన్కి సంబంధించి 2018 మార్నింగ్ సెషన్ది టెట్ పేపర్ 1 ఎస్జిటి వాళ్ళు ఏదైతే రాస్తారో అది. అండ్ యాక్చువల్గా కొంతమంది చేస్తున్న తప్పు ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి కదా, మనకు కాదు కదా. ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా చదవాల్సింది సేమ్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ టు ఇంటర్. కాబట్టి మీరు దాంట్లో ఇంకేంది ఒకే చదువు ఒకటే చదువుతున్నప్పుడు ప్రశ్నల సరళి కొంచెం మార్పు ఉండుండొచ్చు అంతే తప్ప మీరు ఇది ఎస్జిటి వాళ్ళకి ఇది ఎస్ఏ వాళ్ళకి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్. ఇక చూద్దాం. మొదటి ప్రశ్న చూస్తే ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ గ్రేట్ వైట్ క్లాక్ అన్నారు. క్లోక్ అంటే ఏంది? ఈ క్లోక్ అనేది ఏంటంటే గ్లాసరీ ఎక్కడుంది? 8th క్లాస్లో పేజ్ నెంబర్ 38లో గ్లాసరీలో 8వ అర్థం అండి. 8వ మీనింగ్ అనమాట. 8వ దాంట్లో దీనికి సంబంధించి క్లోక్ యొక్క మీనింగ్ అనేది అడిగారు. అది 8th క్లాస్లో పేజ్ నెంబర్ 38లో ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ఉషా పాఠం ఉంది అండి 6th క్లాస్లో, దానికి సంబంధించి అర్నెస్ట్ దీని యొక్క అర్థం అడిగారు. పేజ్ నెంబర్ 81లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4వది ఇది ఉండడం జరిగిందనమాట. తర్వాత మెనీ అనే దానికి యాంటనిమ్ అడిగారండి. యాక్చువల్గా ఇక్కడ ఆలివర్ అని 8th క్లాస్ కనబడుతుంది, కానీ 3rd క్లాస్లో పేజ్ నెంబర్ 73 డైరెక్ట్ క్వశ్చన్ అండి. మెనీకి యాంటనిమ్ ఏంటి అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఈ ప్రశ్న అండి రాంగ్ స్పెల్లింగ్. అబొరిజినల్ అనేది స్పెల్లింగ్ తప్పుగా ఇచ్చారండి. ఇది 7th క్లాస్లో పేజ్ నెంబర్ 76లో గ్లాసరీలో 5వదండి. గ్లాసరీ అంటే మీకు తెలుసు కదండి, టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠం తర్వాత కూడా దానికి సంబంధించిన అర్థాలు, అందులో ఉన్న ఇడియమ్స్, ఫ్రేజల్ వెబ్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న అండి ఇక్కడ చూసుకుంటే సెటప్ అనేది అడగడం జరిగింది, మీనింగ్ ఏంటని. ఇది 9th క్లాస్లో పేజ్ నెంబర్ 11 ఫ్రేజల్ వెబ్ సెకండ్ 1 అనమాట. ఇక తర్వాత విషయానికి వస్తే క్విక్ని యాడ్వర్బ్గా మార్చాలంటే దానికి ఏ తోకను తగిలించాలి? ఇది మీరు చూసుకుంటే 6th క్లాస్లో ఇంట్రడక్షన్ ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ 7th క్లాస్ పేజ్ నెంబర్ 65లో ఉందన్నమాట. క్విక్ ఇచ్చేసి ఏది ఏ యొక్క సఫిక్స్ అనేది ఏ తోక కనుక తగిలిస్తే అది యాడ్వర్బ్గా మారుతుంది. యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్లో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది అది. ఈ ప్రశ్న అండి ఇఫ్ యు ఆర్ థర్స్టీ యూ కెన్ డ్రింక్ బటర్ మిల్క్. ఇది ఏ రకమైన సెంటెన్స్ అని అడిగారు. అయితే మీకు 8th క్లాస్ పేజ్ నెంబర్ 98లో క్వశ్చన్ నెంబర్ 3 యాక్చువల్గా ఇఫ్ క్లాజ్ మీద అడగడం జరిగింది. అయితే అక్కడ ఏం అడిగారంటే అదిగోండి ఇందులో 2 క్లాజులు ఉన్నాయి, ఏది ఇండిపెండెంట్ ఏది డిపెండెంటో చూపించమన్నారు. యాక్చువల్గా విషయం ఏంటంటే అక్కడ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ 2 కూడా ఇవ్వడం జరిగింది. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏం చెప్పారు? ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. అలా ఉన్నదాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. కానీ ఈ ఉదాహరణ ఇచ్చేసి అంటే ఇఫ్ మీద ఉదాహరణ ఇచ్చి వాటిలో ఓన్లీ క్లాజులను మాత్రమే గుర్తుపెట్టమన్నారు. ఇక్కడేమో ఇండైరెక్ట్గా ఏ సెంటెన్స్ అని అడిగేశారు. ఇప్పుడు ఒక డిపెండెంటు ఒక ఇండిపెండెంట్ క్లాజులు ఉంటే ఏమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. వాళ్ళు ఓన్లీ క్లాజులు గుర్తించమన్నారు టెక్స్ట్ బుక్లో, ఇక్కడేమో సెంటెన్స్ అడిగాడు అంతే. ఇండైరెక్ట్ కూడా కాదు, నాకు తెలిసి చాలా డైరెక్ట్ క్వశ్చనే.
నెక్స్ట్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడిగారు. వన్ షుడ్ డూ హిస్ డ్యూటీ, వన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ. యాక్చువల్గా 3, 4 కూడా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మీకు చూపించేటప్పుడు తెరలో ఈ 3, 4 ఉంటే మళ్ళీ కిందకని చూపించాలి. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి వాటిని తీసేయడం జరిగింది. యాక్చువల్గా మీకు గనక అసలు సార్ ఈ పేపర్ మొత్తం మాకు చెప్పండి ఆన్సర్స్ అంటే ఆల్రెడీ ఎప్పుడో మీకోసం చెప్పడం జరిగిందండి. మీరు గనక చూస్తే అదిగోండి ఇవి ఏపీ టెట్ పేపర్ 1కి సంబంధించి ప్రీవియస్ పేపర్ 1, 2, 3, 4 ఆల్రెడీ వీటన్నిటిని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అవసరమైతే నేను ఇప్పుడు చెప్పిన ఈ యొక్క టెక్స్ట్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అఫీషియల్ వెబ్సైట్లో మీరేం చేయొచ్చు, ప్రీవియస్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఈ విశ్లేషణ చేయొచ్చు. మీ విజయానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక ఈ ప్రశ్నలు చూసుకుంటే చూడండి, ఇది డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి తీసుకోబడింది అనమాట. కాబట్టి దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా ఇస్తున్నారనే విషయం తెలిసింది. ఇక తర్వాత ప్రశ్న అండి, హౌ కెన్ యూ డాష్ దట్. అందులో ఆన్సర్ ఇది వచ్చేసి 10th క్లాస్లో పేజ్ నెంబర్ 138 మోడల్స్లో రూల్ నెంబర్ 3 అండి. ఏంటంటే మోడల్ ఆక్సిలరీ వచ్చినప్పుడు దానికి వెర్బ్ యొక్క మొదటి ఫామే ఉంటుంది, దానికి ఎస్ కానీ ఎస్ కానీ ఏమాత్రం ఉండదు, కేవలం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మాత్రమే ఉంటుంది అనేది ఆ యొక్క పేజ్ నెంబర్ 138లో రూల్ అనమాట. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్లో కూడా కెన్ తర్వాత V1 అనేది ఇవ్వడం జరిగింది. రూల్ అక్కడ తెలిస్తే మన మార్కులో డైరెక్ట్ రూల్ మాత్రం ఉంది. ఇక తర్వాత ఇక్కడ నెవర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ అని అడిగారండి. ఇది 6th క్లాస్లో పేజ్ నెంబర్ 7లో యాడ్వెబ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉందండి. మనం వీడియోలో కూడా చేసాం. పీసీవీ ఇంగ్లీష్ యాడ్వెబ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అన్న మీకు ఆ వీడియో కనబడుతుంది. ఇందులో ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే హీ నెవర్ ఫైండ్స్ టైమ్ టు రీడ్ బుక్స్. ఇక్కడ నెవర్ అనేది యాడ్వెబ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వెబ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అట్లానే ఇక్కడ కూడా నెవర్ యాడ్వెబ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనే అవుతుంది, సేమ్ అనమాట. హీ హోప్స్ దట్ హీ విల్ విన్ ద ప్రైజ్. ఇది 9th క్లాస్లో పేజ్ నెంబర్ 54 అండి. నౌన్ క్లాస్ ఉంది, అక్కడ ఇండైరెక్ట్ సెంటెన్సెస్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇండైరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఇది నౌన్ క్లాస్ అనేది అవుతుంది. కొంతమంది అడిగారు, సార్ ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ సెంటెన్స్ అనేది కాంప్లెక్స్ సెంటెన్సే అవుతుంది కదా అని. అవునండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఎప్పటి వరకు ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఉన్నప్పుడు అది కాంప్లెక్స్ సెంటెన్సే అవుతుంది. తర్వాత అండి పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్. ఇదండి 9th క్లాస్ పేజ్ నెంబర్ 11లో క్వశ్చన్ నెంబర్ 2 డైరెక్ట్ క్వశ్చన్ అండి. డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా 1, 2 మాత్రమే ఇండైరెక్ట్ వచ్చినాయి, అన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే అండి. మంజుల అండ్ శృతి ప్లేస్ డాష్ గిటార్. ఇదండి యాక్చువల్గా 10th క్లాస్లో పేజ్ నెంబర్ 15లో ఆర్టికల్స్ ఉన్నాయి, కానీ అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి యాక్చువల్గా ఇవ్వలేదు. మీకు మాత్రం ఇంటర్మీడియట్ బుక్లో ఆర్టికల్స్ దాంట్లో మాత్రం క్లియర్ కట్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడ కనబడుతుంది. కాబట్టి 10th క్లాస్ విషయానికి వచ్చేసి అది ఇండైరెక్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో అయితే అది క్లియర్ కట్గా మాత్రం వీటి గురించి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా లాక్డౌన్ వలన వేరే చోట నా బుక్ ఉండిపోయింది, అక్కడ నుంచి తెచ్చుకోలేకపోయాను. కొత్తది కొనాలన్నా వీలు కాని పరిస్థితి కాబట్టి కొనలేకపోయాను. అందుకనే మీకు పేజ్ నెంబర్ ఇంటర్మీడియట్ దాంట్లో చూపించలేకపోయాను. యాక్చువల్గా ఇవన్నీ నేను చదువుతూనే ఉంటానండి. ఇక చూడండి, ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లం. ఇదండి డైరెక్ట్గా 10th క్లాస్ పేజ్ నెంబర్ 125లో ప్రిపోజిషన్ ఫాలోయింగ్ యాడ్జెక్టివ్స్ అండ్ వెబ్స్ అని ఉంది. అందులో ఎగ్జాంపుల్లో డైరెక్ట్గా ఇచ్చేసాడండి. ఎగ్జాంపుల్ అంటే ఏదో సెంటెన్స్లో ఇవ్వడం కాదండి. ఎక్స్ప్లెయిన్ తర్వాత 2 అనేది వస్తుంది అనేసి అక్కడ డైరెక్ట్గా 3వ 4వ అండి ఎగ్జాంపుల్. ఇది జస్ట్ ఒకే లైన్లో ఉంటాయి, దాంట్లో ఇచ్చేసాడండి డైరెక్ట్ క్వశ్చన్. లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. ఇది ఉంది చూసారా, ఇది కంపారిటివ్ డిగ్రీస్. ఇది వచ్చేసి 7th క్లాస్ పేజ్ నెంబర్ 49 క్వశ్చన్ నెంబర్ 6 డైరెక్ట్ క్వశ్చన్ అండి. డైరెక్ట్ క్వశ్చన్. మీరు మాత్రం జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలండి. గ్లాసరీ కూడా చూసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ గ్రామర్ చూసుకోవాలి. ఓకేనండి. తర్వాత యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇది ఏంటని అడిగారు. ఇది 10th క్లాస్ పేజ్ నెంబర్ 138లో మోడల్ ఆక్సిలరీస్లో ఉందండి. యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మోడల్ ఆక్సిలరీస్లో కూడా ఉంది, గమనించగలరు. ఇది అయితే కన్ఫామ్గా మనకి బాగా లాభించిన ఇది ఆన్సర్ చేయడానికి మాత్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మోడల్ ఆక్సిలరీసే పర్ఫెక్ట్గా చూస్ అవుతుంది, మనం చూస్ చేసుకోవాలి. కమ్అవుట్ నవ్ కజిన్. ఇది వచ్చేసండి యాక్చువల్గా 6th క్లాస్లో అండ్ టౌన్ మౌస్ అండ్ కంట్రీ మౌస్ అనే పాఠం ఉంది కదా, దానికి సంబంధించి ఇచ్చింది. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనకి 8th క్లాస్లో పేజ్ నెంబర్ 25 అండ్ 9th క్లాస్లో 75లో ఉంది. కానీ యాక్చువల్గా చెప్పుకోవాలంటే క్వశ్చన్ ట్యాగ్స్ నేను ఇంపరేటివ్స్ అని చేశాను. ఆ టాపిక్ అయితే మనకి కొంత టెక్స్ట్ బుక్లో లేవు, కానీ మనకి ఇచ్చిన సిలబస్లో మాత్రం క్వశ్చన్ ట్యాగ్స్ ఇంపరేటివ్స్ ఉంది.
దానికి నేను యాక్చువల్గా వీడియో చేశాను. మీరు పీసీవీ ఇంగ్లీష్ క్వశ్చన్ ట్యాగ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకు వీడియోలు వస్తాయి, అందులో అది చూడండి. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవాలి, డైరెక్ట్గా అయితే లేదు. తర్వాత ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ఏ మినిట్ రిప్లైడ్ సీమ. ఇదండి కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ రాయమన్నారు. ఇది 6th క్లాస్లో పేజ్ నెంబర్ 52లో సేమ్ డిట్టో క్వశ్చన్ అండి. డిట్టో క్వశ్చన్ ఇక్కడ కూడా ఉంది చూడండి. సేమ్ క్వశ్చన్ అనమాట. అసలు ఏమాత్రం పొల్లు కూడా డిఫరెన్స్ లేకుండా ఇచ్చారు. డైరెక్ట్ క్వశ్చన్. ఇక ఇదండి, ఇది వచ్చేసి వాయిస్. యాక్చువల్గా ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో వాయిస్లో అనేది ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మనకు వాయిస్ అంత క్లియర్గా ఎక్కువ ఏం ఇవ్వలేదు. పూర్తిగా జనరల్గా వాయిస్ మామూలుగా గ్రామర్ నేర్చుకుంటాం, అలా నేర్చుకొని దీన్ని స్కోర్ చేయడమే. అండ్ టెక్స్ట్ బుక్లో అయితే మాత్రం డైరెక్ట్గా లేదు, ఇంటర్మీడియట్లో మాత్రం డైరెక్ట్గా ఉంది. తర్వాత కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. యాక్చువల్గా ఇది 6th క్లాస్లో పేజ్ నెంబర్ 52లో ఉందండి. మీరు గనక ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ జస్ట్ గమనిస్తే చాలండి, ఈజీగా మీరు ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. ఇది 52లో ఉన్న సెంటెన్స్ అండి. జనరల్గా ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, ఇన్వర్టెడ్ కామాస్ లోపల కామా ఉంది. సేమ్ అట్లానే తర్వాత చివరిలో ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే చివర ఫుల్ స్టాప్ ఉన్నాయి, చూసుకోవచ్చు. తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ లోపల కామా ఉండాలి, బయట ఫుల్ స్టాప్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఇన్వర్టెడ్ దాంట్లో కామాస్లో కామా ఉంది లోపల, ఇది అట్లానే ఉంది. తర్వాత చివరిలో ఫుల్ స్టాప్ ఉంది. ఇది చూడండి, మొత్తం పెట్టేసాడు లోపల, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకని? రిపోర్టింగ్ క్లాసుకి చేయాల్సిన రిపోర్టెడ్ క్లాస్కి తేడా చూపించకుండా వైస్ వర్స, అంటే దీనికి పెట్టాల్సిన దానికి చేశారు. అంటే ఐఎమ్ సారీ అనే దానికి ఉండాలి, అలా లేదండి, అందుకని తప్పు. ఇక్కడ మనం చూసుకుంటే ఇన్వర్టెడ్ కామాస్ లోపల కామా ఉండాలి, బయట ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. ఇక్కడైతే అసలు లేదు దానికి సంబంధించి. ఇక్కడ మనం ఏంటంటే తప్పుడు దానికి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టారు, ఇక్కడైతే కామా లేదు. కాబట్టి మొదటి రైట్ ఆన్సర్ అవుతుంది. 6th క్లాస్ పేజ్ నెంబర్ 52లో మనం ఇచ్చిన దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే. జనరల్గా అండి మనం 22 బిట్లు డీల్ చేస్తాం, మిగతా 8 బిట్లు ఏమని అంటే ఒకటి ప్యాసేజ్ అండి. ప్యాసేజీ అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చినా కానీ అందులోనే ఆన్సర్లు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మెథడాలజీ అండి. మెథడాలజీకి సంబంధించిన యాక్చువల్గా అనాలిసిస్ నేను ఆల్రెడీ మెథడాలజీకి సంబంధించినవి చెప్తున్నప్పుడే వాటిని ఎగ్జామ్లో వచ్చినాయి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినాయి చెబుతూ ఆ పాఠాలు అనేవి చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఎస్జిటికి సంబంధించిన మెథడాలజీలో వాటిని గమనించగలరు. ఇక లెటర్కి సంబంధించిన ఇచ్చిన దాంట్లో ఇది అప్లికేషన్ పార్ట్ ఇచ్చారండి. ఏం లేదు, ఉద్యోగానికి మీరు జాబ్ పెట్టుకుంటున్నారు, అయితే ఈ కింది వివరాలు దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం పెట్టాల్సి ఉంటుంది, ఏజ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినవి కూడా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి 18 నుంచి 25 ఏళ్ళ వాళ్ళు, 18 నుంచి 30 ఏళ్ళ వాళ్ళను పిలుస్తారు. ఇక కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వకపోతే మనకు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎలా తెలుపుతారు చెప్పండి. కాబట్టి డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ అనేది అవసరం లేదు. డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ అంటే నాన్నగారు ఏ ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే ఆయన ఆదాయం ఎంత, ఇట్లాంటి డీటెయిల్స్ అవసరం లేదు. ఇది జనరల్ అప్లికేషన్కి సంబంధించింది. ఇక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండి. ఇది వచ్చేసి మీకు 3rd క్లాస్లో పేజ్ నెంబర్ 73లో ఉందండి. టోటల్గా మనం ఇప్పుడంతా కూడా విశ్లేషణ చేద్దాం ఒకసారిగా, దేన్ని ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ మార్కులు అనేవి వచ్చినాయి అనేది. చూసినట్లయితే అండి 3rd క్లాస్ దాంట్లో 2 మార్కులు ఇచ్చాడండి. 3rd క్లాస్ అది కూడా పేజ్ నెంబర్ 73 నుండే 2 మార్కులు రావడం జరిగింది. 6th క్లాస్ నుండి 4 మార్కులు, 7th క్లాస్ నుంచి 3 మార్కులు, 8th క్లాస్ నుంచి 2 మార్కులు. చాలామంది ఫస్ట్ 8th క్లాస్ వరకే చదువుతున్నారండి. యాక్చువల్గా టెట్కి సంబంధించిన వాళ్ళు ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఏదైతే యూట్యూబ్ వాళ్ళు అందించిన దాని ప్రకారం కూడా ఫస్ట్ 8th క్లాసే ఎక్కువగా ఎస్జిటికి సంబంధించిన వాళ్ళు చదువుతున్నట్టు తెలుస్తుంది నేను చూసిన అనాలిసిస్ ప్రకారం. 9th 10th కూడా చదవాలండి, ఎందుకంటే మీకు ఇక్కడ 22 మార్కులు ఉంటే అందులో మీరు ఇక్కడ వస్తున్న మార్కులు ఎన్నో చూడండి, 2, 4, 6, 3, 9, 11 మార్కులు. అంటే సగానికి సగం మాత్రమే ఇక 1 to 8th క్లాస్ వరకు వస్తున్నాయి. 9th క్లాస్లో 3 మార్కులు వస్తున్నాయి, 10th క్లాస్లో 5 మార్కులు వస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నుండి 2 లేదా 3 మార్కులు, అండ్ ఒకటి అన్ట్రాక్డ్గా పెట్టాం. యాక్చువల్గా మనం చెప్పుకున్న జనరల్ అప్లికేషన్ ఏదైతే ఇండైరెక్ట్ క్వశ్చన్ కూడా ఒకటి చెప్పుకున్నాం, అవి అన్ట్రాక్డ్ కింద పడేసి, అంటే ట్రాక్ అవ్వలేదు అనేసి. ఎందుకు మనం అండ్ డీటెయిల్డ్గా ఉండాలని చెప్పేసి. అయితే ఒకటి అటు ఇటు అయినప్పటికీ మొత్తానికి ఇదండి. అంటే 8th క్లాస్ వరకు ఏమో 11 మార్కులు వస్తుంటే 9th 10th 8 మార్కులు. ఓకే, ఇంటర్మీడియట్ అనేది ఒకటి పక్కన పెట్టండి. ఇక్కడ మీరు చూసుకుంటే
మోస్ట్ వచ్చింది ఫస్ట్ 10th క్లాస్ వరకు చాలా గట్టిగా మీరు ప్రిపేర్ అవ్వాలి. గ్లాసరీ ప్రిపేర్ అవ్వాలి. యాజ్ వెల్ యాజ్ గ్రామర్ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు సాధించగలరు. లేకపోతే అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, అవుట్ ఆఫ్ ది సిలబస్, అవుట్ ఆఫ్ ది సిలబస్, అవుట్ ఆఫ్ ది సిలబస్ అనే మీరు అంటూ ఉంటారు. కాబట్టి దయచేసి అది గమనించండి. మీరు ఫస్ట్ టు 10th క్లాస్ పక్కాగా ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ని ప్రాక్టీస్ బుక్ లాగా మీరు పెట్టుకొని, ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ ఇచ్చారండి ఆ టెక్స్ట్ బుక్స్లో. కాబట్టి మీరు ఫస్ట్ 10th క్లాస్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని పక్కా అయిన తర్వాతే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ అనేది ఫస్ట్ ఇయర్ది మాత్రమే చదవండి. అది మీకు ఖచ్చితంగా ఎడ్జ్ అనేది వస్తుంది.